హలో ఫ్యూచర్ గ్రాడ్యుయేట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను వీడియోలో ఏం ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నానంటే ఎంబీఏ. అసలు ఎంబీఏ అంటే ఏంటి? ఎన్ని ఇయర్స్ ఆఫ్ కోర్స్ అనమాట ఇది. అండ్ స్పెషలైజేషన్స్. దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ నీడ్ టు ఫోకస్ ఆన్. ఎంబీఏ అంటే మాస్టర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అనమాట. సో, ఈ మాస్టర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మీరు చాలా లీడర్‌షిప్ స్కిల్స్, ఇంకా బిజినెస్ స్ట్రాటజీస్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ అంటే ఈ కంప్లీట్ కోర్స్‌లో మీరు వీటి గురించి మొత్తం మీరు తెలుసుకుంటారు. ఇంకా మీ స్కిల్స్‌ని ఎన్హాన్స్ చేసుకోగలరనమాట. ఇది ఐ మీన్ అబౌట్ ఎంబీఏ. అండ్ ఎంబీఏ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చాలామంది వరకు నెగ్లెక్ట్ చేస్తారు. లైక్ హూ ఎవర్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఆన్ బిజినెస్ అండ్ లైక్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్. మీరు ఎంబీఏ చేస్తే గనుక మీకు కొంత నాలెడ్జ్ అనేది అప్‌స్కిల్ చేసుకోవచ్చనమాట. స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అదంతా కూడా మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో, ఇదొచ్చి 2 ఇయర్స్ ఆఫ్ కోర్స్ అనమాట. 2 ఇయర్స్ ఉంటుంది కంప్లీట్. ఇంకా స్పెషలైజేషన్స్‌కి వస్తే గనక ఫస్ట్ ఇయర్‌లో మీకు ఎలాంటి స్పెషలైజేషన్ అనేది ఉండదనమాట. లైక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ నేను చెప్తుంది. నేనైతే ఆంధ్రాలోనే చేశాను ఎంబీఏ. సో, ఫస్ట్ ఇయర్‌లో అయితే మాకెలాంటి స్పెషలైజేషన్ లేదు. అండ్ అందరికీ కూడా కామన్‌గానే ఉన్నిందనమాట. అంటే ఏవైతే ఎగ్జామ్స్ కానీ లైక్ సబ్జెక్ట్స్, ది వే ఆఫ్ ట్రీటింగ్ ఎవ్రీథింగ్ ఫస్ట్ ఇయర్‌లో మొత్తం సేమ్ ఉంటది. ఇంకా సెకండ్ ఇయర్ నుంచి మీరు స్పెషలైజేషన్స్‌లో ఎక్కువ కాన్సంట్రేట్ చేయొచ్చు అనమాట. ఎందుకు అంటే కొన్ని కాలేజెస్ అనేవి 2 స్పెషలైజేషన్స్‌ని సపోర్ట్ చేస్తారు. బట్ సమ్ యూనివర్సిటీస్ కైండ్ ఆఫ్ థింగ్ లైక్ బెంగుళూరు కానీ, హైదరాబాద్ కానీ ఈ ఈ ఈ ప్లేసెస్‌లో ఏదైనా యూనివర్సిటీస్‌లో గనక లేదా బీ స్కూల్స్‌లో మీరు చేస్తున్నట్లయితే డ్యూయల్ స్పెషలైజేషన్ ఉంటది. దట్ టూ ఈవెన్ మీరు ఎక్కువ ఫోకస్ చేయాలి అని అనుకుంటే ఓన్లీ వన్ స్పెషలైజేషన్‌లో కూడా మీరు ఎంబీఏని ఫినిష్ చేసుకోవచ్చనమాట. బట్ నేను చేసిందయితే డ్యూయల్ స్పెషలైజేషన్. ఫినాన్స్ అండ్ హెచ్ఆర్ తీసుకున్నాను. సో, డ్యూయల్ స్పెషలైజేషన్‌లో ఏంటి అంటే మేజర్, మైనర్ అని ఉంటదనమాట. అంటే లైక్ మీరు మేజర్ ఏది తీసుకుందాం అనుకుంటున్నారు, మైనర్ ఏది తీసుకుందాం అనుకుంటున్నారు. ఐ మీన్ లైక్ ఎక్కువ ఏ స్పెషలైజేషన్ మీద ఫోకస్ చేద్దాం అనుకుంటున్నారు. సపోజ్ మీరు బీకామ్ చేశారు, ఎంబీఏ చేద్దాం అనుకుంటున్నారు. అప్పుడు మీరు మేజర్ ఫినాన్స్ తీసుకుంటారు ఆటోమేటిక్‌గా. ఐ మీన్ నాట్ ఆల్ ఆఫ్ ది పీపుల్. అందరూ కాదు. కొంతమంది వరకు ఎవరికైతే ఫినాన్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటదో అలాంటి వాళ్ళు ఫినాన్స్ మీద ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు. దాన్ని అప్పుడు మేజర్ తీసుకుంటారు. సో, మీకు ఎక్కువ సబ్జెక్ట్స్ ఉంటాయనమాట. ఈవెన్ సమ్ కాలేజెస్ ఏం చేస్తారు అంటే మీకు లైక్ ఎలాంటి సబ్జెక్ట్స్ మీరు తీసుకుందాం అనుకుంటున్నారు అనే ఛాన్స్ కూడా మీకే ఇస్తారు. లైక్ సబ్జెక్ట్స్‌ని సెలెక్ట్ చేసుకునే ఛాన్సెస్ కూడా. బట్ కొన్ని కాలేజెస్ డిఫాల్ట్‌గా స్టూడెంట్స్‌కి తగ్గినట్టుగా సెలెక్ట్ చేస్తారు. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఎంబీఏ అని నేను చెప్పగలను.